గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. బుద్ధిరేఖ గురుస్థానం నుండి ప్రారంభించిన లేక ఆయుష్ రేఖతో కలిసి ప్రారంభమైన అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటి గురుస్థానం ఇక్కడి నుంచి కానీ లేక ఆయుష్ రేఖ నుంచి ప్రారంభమైన కలిసి ప్రారంభమైన ఒక శాఖ గురుస్థానం చేరిన లేకపోతే ఇక్కడి నుంచి ఒక రేఖ గురుస్థానం చేరిన గౌరవ మర్యాదలకు పౌర్పణ అధికారము చతురత్రం ఉండును. ఆత్మవిశ్వాసం ఎక్కువ ధనధాన్యములు పట్టుదల శ్రమకు మించి సంపాదించడం. అదేవిధంగా ఆయుష్ రేఖల లోపల నుండి బుద్ధిరేఖ ప్రారంభించిన ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఆయుష్ రేఖలో లోపల నుండి అంటే ఈ ఆయుష్ రేఖ లోపల నుండి బుద్ధిరేఖ ప్రారంభించిన ఈ ఆయుష్ రేఖ ఈ లోపల నుండి బుద్ధిరేఖ ప్రారంభించిన అనగా రెండవ కుజి నుండి ప్రారంభించిన రెండవ కుజి అంటే ఈ రెండవ కుజి నుండి ప్రారంభించిన మంచిది కాదు. ఏ పనికైనా అసమర్థుడు, తెలివి తక్కువ పని, నిర్లక్ష్యము, విరక్తి స్వభావం కలిగి మనసు తన స్వాధీనంలో ఉండదు. తెలివి తక్కువతనము, నిర్లక్ష్యం, విరక్తి స్వభావము మనసు తన స్వాధీనంలో ఉండక చిరకాకు, కోపము, అకారణ కలహాలు గురవుదురు. మాట పడలేరు. అడుగుడికి స్వభావము, ఆసక్తి ఉన్న కార్యశాతకుడు కాదు. ఈ రేఖ చిన్న చిన్న రేఖలు కలిగి ఉన్న చిక్కులు పొందును. అదేవిధంగా మద్యపాన ప్రియుడు చిన్న చిన్న రేఖలతో మద్యపాన ప్రియుడుగా ఉందరు. అదేవిధంగా గుర్రపందాలు జూదంలో పాల్గొనేవారు. సూర్యరేఖ ధనరేఖల బలముగా ఉన్న త్రావుడులను దురాభ్యాసములకు లోనగును. అదేవిధంగా ఈ విధంగా ఉండే సూర్యరేఖ ధనరేఖలు కూడా బలముగా సూర్యరేఖ ధనరేఖ కూడా బలంగా ఉంటే బలంగా ఉన్న సూర్యరేఖ ధనరేఖ బలముగా ఉన్న ఎడల తాగుడు లాంటి దూర వ్యసనాలకు లోనగును. ప్రథమ కుజ స్థానంలో ఈ ప్రథమ కుజ స్థానంలో అంటే ఈ రేఖ అనేది ఈ ప్రథమ కుజ స్థానానికి వస్తుంది. ఇలా ఉంటే ఈ రెండు రేఖలు బాగున్నా కూడా వ్యసనాలకు అలవాటు పడింది. బుద్ధి రేఖ చంద్రస్థానం మీదకి పూర్తిగా వ్యాపించి గురుస్థానం వచ్చగా రెండవ పరం అందు సూక్ష్మ రేఖలు ఉన్నా అంటే చంద్రస్థానం పూర్తిగా వ్యాపించి ఈ బుద్ధి రేఖ అనేటువంటిది చంద్రస్థానం పూర్తిగా వాలి ఏ పని బుద్ధిరేఖ పూర్తిగా అసలు ఇషరాకు కోపం కారణము బుద్ధిరేఖ బుద్ధిరేఖ చంద్రస్థానం మీద పూర్తిగా వ్యాపించి గురుస్థానం ఉచ్చుగా ఈ గురుస్థానం అనేటువంటిది ఎత్తులో ఉండి అదేవిధంగా రెండవ పర్వం సూక్ష్మ రేఖలు ఇక్కడ ఈ 2000 సూక్ష్మ పర్వం ఈ సూక్ష్మ రేఖలు ఇలా రెండవ పర్వంలో సూక్ష్మ రేఖలు ఉన్న ఇంద్రజాల విద్య, సమ్మోహన శక్తి, మెస్మరిజము, మంత్రశాస్త్ర విద్యలో అభిరుషి, భవిష్య జ్ఞాని, ఇతర కష్టాల్లో పాల్గొనుట, పరోపకారి, భక్తుడు, భూత దయ పరత్వం కలిగి ఉంది. బుద్ధిరేఖ బుధస్థానం వైపు తిరిగి ఉన్న ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా ఉండి ఇలా తిరగాలి అంతే. ఈ బుద్ధిరేఖ ఈ బుధస్థానం వైపు తిరిగి ఉన్న ఎడల ఆశయనటులో శ్రేష్ఠుడు, శుద్ధత్వము, ప్రజ్ఞ, యుక్తి, ఉన్నను, పిరికితనము, సూక్ష్మజ్ఞాని, వైద్యము, కవిత్వము, శాస్త్రాలు, ప్రజ్ఞ. గురుస్థానం బాగుండిన బుద్ధిరేఖ అస్పష్టంగా ఉన్న మోసగుణము, ఇతరులు దగాపరిచి పాడు చేసి తాను బాధపడుచున్న పొడవలన ఆశయం ఉండును. చిటికిన వేల బాగున్న ప్రతిభాగాంచును, చమత్కారతనమును చిటికిన వేల బాగున్న చమత్కారమును, ప్రతిభాగాంచును, చమత్కారంగా కూడా ఉండను. బుద్ధిరేఖ బాగుండి గురుస్థానం గురువేలు బాగుండిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది బాగుండి గురుస్థానము అంటే ఈ గురుస్థానం ఇది గురుస్థానం బాగుండి గురువేలు అంటే చూపుడు వేలు గురుస్థానం బాగుండి గురుచూపుడు వేలు బాగుండి పొడవుండి మొలదేలి ఇది మొలగా ఉండి చూపుడు వేలు మొలండి చతురస్ర హస్తం ఉండి అంటే ఈ హస్తం అనేది చతురస్ర ఆకారంలో ఇది ఏళ్ళన్నీ కలిపితే చతురస్ర హస్తం ఉండి మిగతా వేళ్ళు చతురస్రం ఇది మాత్రం మొలదేలి ఇవన్నీ చతురస్రంలాగా ఉండాలి. వీళ్ళని చతురస్రంలా ఉండి వీళ్ళని వేళ్ళు చతురస్రంలాగా ఉండి 10 మందిని గ్రూప్ చేసి తన పలుకుబడిని సంపాదించి దీక్ష, దీశక్తి, పరోపకారత, దృఢ సంకల్పము, సంఘీభావము, రవి బుధస్థానములు బాగున్న ఈ రవిస్థానము ఈ బుధస్థానములు ఎవరికైతే బాగుంటాయో బుధస్థానం ఉన్న వైద్య వృత్తిలో జీవించును. రవిస్థానం బుధస్థానం బాగున్న వైద్య వృత్తిలో జీవించుట, 10 మంది పలుకుబడి సంపాదించును, 10 మంది పలుకుబడి ఉంచును. అదేవిధంగా బుద్ధిరేఖ చివర సీది ఉన్న ఈ బుద్ధిరేఖ అనేటువంటి చివర సీది ఉన్న
బుద్ధిరేఖ చివరి శీలి ఉన్న చంచల మనసు యొక్క సందేహము ఈ విధంగా శీలి ఇలా పైకి ఉంటే చంచల స్వభావము రెండు శాఖలతో ఒకటి క్రియా అంటే ఈ రెండు బుద్ధిరేఖ శీలు ఉంటుంది కదా, ఈ రెండు శీలికల్లో ఒకటి వచ్చేసి ఒకటి క్రియాశక్తి. ఇది ఈ పై ఈ విధంగా బుద్ధిరేఖ రెండుగా చేయాలి. పైకి ఉండేది క్రియాశక్తిని, కిందకు ఉండేది క్రియాశక్తి. రెండవది వచ్చేసి ఆలోచన శక్తి. ఈ బుద్ధిరేఖ శీలని రెండు శాఖలు, ఇది ఆలోచన శక్తి, ఇది క్రియాశక్తి ఉండను. ఈ శక్తులు ఈ రెండు శీలకుల్లో ఆలోచన శక్తి పై బాగుంటే ఆలోచన శక్తి ఎక్కువని, లేదు ఈ పై రేఖ బాగుంటే క్రియాశక్తి ఎక్కువ అని భావించాలి. ఏ శాఖ బాగుండడం దాని శక్తి ఎక్కువ ఆ వ్యక్తికి. చంద్రస్థానం మీదకి వాలిన బుద్ధిరేఖ ఉన్నవారు ఎప్పుడు అంటే చంద్రస్థానం మీదకి వాలిన బుద్ధిరేఖ ఇట్లా చంద్రస్థానం మీదకి వాలిన బుద్ధిరేఖ ఉన్నవారు వారు ఎప్పుడు ఏ బుద్ధి పుట్టినా ఆ పని చేయను, ఎప్పుడు ఏ బుద్ధి పుడితే ఆ పని చేయను. ఇలాంటి వారి పనులు విపరీతంగా ఆశ్చర్యం కలిగించును. బుద్ధి పుట్టినప్పుడు పని చేయను అంటే వాడు పని చేయాలంటే అతనికి బుద్ధి పడితేనే చేస్తాడు, లేకపోతే చేయడు. అదేవిధంగా పనుల్లో నేర్పరి ఎక్కువ రాని పనుల్లో నేర్పరికి మాత్రం ఉండను. ఈ వేళని ఈ రేఖ అనేది ఎక్కువగా వాలుంటే బుద్ధిరేఖ అనేది చంద్రస్థానంపై ఎక్కువ వాలి ఉన్న ఏళ్ళ మతిలేని పనులు చేయుట, ప్రఖ్యాతులు పాలవుదురు, అపఖ్యాతులు పాలవుదురు. పరిస్థితులను బట్టి మసులు కొందరు. పరిస్థితులను బట్టి ఈ విధంగా ఎక్కువ వాలుంటే ఈ బుద్ధిరేఖ ఇది అనేది ఎక్కువ వాలంటే పరిస్థితులు కూడా మసులు కొందరు. బుద్ధిరేఖ చంద్రస్థానం మీద వాలి గురుస్థానంలో త్రిభుజం గుర్తున్న ఈ రేఖ అనేది వాలి ఎక్కడ గురుస్థానంలో త్రిభుజం గుర్తున్న గురుస్థానంలో త్రిభుజం ఉండి బుద్ధిరేఖ చంద్రస్థానం మీద వాలి ఉన్న ఎడల మంచి వ్యక్తి, పుణ్యాసుకుడు, రాజకీయ బోధనలు చేయవారు, లెక్చరరు, ఉపన్యాసించి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. గురువేలు శనివేలు సమాన పొడవుండి ఈ గురువేలు అంటే చూపుడు వేలు ఈ శనివేలు సమానంగా చూడండి ఒకే పొడవుండి గురువేలు శనివేలు ఒకే పొడవుండి చంద్రస్థానం ఉన్నతంగా ఈ చంద్రస్థానం అనేది బాగా ఇటువంటి అడ్డరేఖను ఉన్నతంగా ఉండి బుద్ధిరేఖ చంద్రస్థానంలోకి వాలి ఉన్న ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చంద్రస్థానంలోకి వాలి ఉండి శాస్త్ర కార్యాలయంలో జోదంలో స్వరం ఉండును. శాస్త్ర కార్యాలయం జోదం జ్వరం ఉండి సూర్యరేఖ సూర్యస్థానం బాగున్నా ఈ సూర్యరేఖ సూర్యస్థానం బాగున్న ఎడల విదేశ వ్యాపారాలు బాగున్నా విదేశ ప్రయాణాల ఆధారంగా కన్నాంతర వ్యాపారాల వల్ల లాభాన్ని జీవన ప్రాప్యతను కనిపించను. అదేవిధంగా బుద్ధిరేఖ కొద్ది దూరం పోయేసి ఉదరేఖతో చేరిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది కొద్ది దూరం పోయి హృదయరేఖతో కలిసిన బుద్ధిరేఖ ఉదరేఖం కలిసి చేరిన ఉదయరేఖ అధికము దయాదాక్షిణ్యం తగ్గును. ఉదయబలం అనేది తగ్గి దయాదాక్షిణ్యం తగ్గి మంచి మేధాశక్తి బుద్ధి పొంది సదరు వయసులో గొప్ప మార్పులను ఈ విధంగా కలిస్తే సదరు జీవితంలో మార్పు వచ్చును. కానీ దయాదాక్షిణ్యాలను తగ్గును. బుద్ధిరేఖ మీద కత్తిర కొండమును ఈ బుద్ధిరేఖ మీద కత్తిర అనేది గండాన్ని బుద్ధిరేఖ మీద గండాన్ని క్రాసు మనోవ్యాకులతను పిచ్చి ఎత్తు పరిస్థితులు వ్యాధులు ఆరోగ్య విషయంలో కూడా ఆలోచన చేయాలి. బుద్ధిరేఖ చిన్నదిగా ఉన్న ఎడల ఈ బుద్ధిరేఖ అనేటువంటి చిన్నదిగా ఉన్న ఎడల కార్మికుడిగా కూలి పని వేయడంలో చిన్న ఉద్యోగిగా బాధ్యత లేని పనులు చేసేవాడుగా ఉండను. అంటే బుద్ధిరేఖ చిన్నదిగా ఉంటే బాధ్యత లేని పనులు చేసేవాడు అని అర్థము. బుద్ధిరేఖ మీద క్రాస్ ఉన్నప్పుడు ఆయుష్రేఖ వృద్ధరేఖ మీద కూడా తెగులు ఉన్న ప్రాణమైన ఉన్నాం. ఈ ఆయుష్రేఖ మీద కత్తిరి ఎవరికైతే ఉంటుందో ఈ ఆయుష్రేఖ కూడా విధంగా తెగులు కానీ ఉంటే ఖచ్చితంగా ప్రాణహాని చెప్పవచ్చు. అదేవిధంగా బుద్ధిరేఖ కొరస ఆయుష్రేఖ చివరి త్రిభుజం ఉన్నా ఈ బుద్ధిరేఖ చిన్నదిగా ఉంటే ఆయుష్రేఖ చివర త్రిభుజం ఉన్నా బుద్ధిరేఖ కొరస ఆయుష్రేఖ చివరి త్రిభుజము ఉన్న ఈ ఆత్మరేఖ అనేటువంటి నీచంగా ఉన్నా సక్రమంగా లేకుండా నీచంగా ఉన్నా ఎలా హృదయ చివరి ఆత్మరేఖ నీచంగా ఉన్న ఎలా కఠిన హృదయుడు ఇతరుల వల్ల తరచు హానిని పొందును. ఈ కఠిన ఇట్లా విధంగా ఉదయరేఖ కూడా బాగలేకపోతే కఠిన హృదయుడిగా ఉండును, తరచు హానిని పొందును. అసందర్భంగా వ్యవహరించి అసందర్భంగా వ్యవహరించేవాడు ఉండును. బుద్ధిరేఖ మధ్య లేక ఎచ్చరైన సన్నముగా ఉన్న బుద్ధిరేఖ మధ్యలో కానీ లేకపోతే ఎక్కడైనా సన్నంగా ఉంటుందో
నాడీ మండల రోగాలు అంటే బుద్ధిరేఖ సన్నంగా ఎక్కడుంటే అక్కడ ఆ భాషలో నాడీ మండల రోగాలు, మతిస్థిమితము, గృహజీవితంలో అశాంతిని పొందడం, బుద్ధిరేఖ జీవితరేఖ వైపు తిరిగి సవ్యంగా బుద్ధిరేఖ జీవితరేఖ వైపు తిరిగి సవ్యంగా వెళ్ళని వాని ఆస్తిపాస్తులు తగ్గును. సవ్యంగా వెళ్ళని వారి ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ వైపు తిరగకుండా విధంగా పోకుండా ఉంటే, ఆయుష్ రేఖ వైపులో పోకుండా ఉంటే అలాంటి వారు తిరిగి స్వయంగా వెళ్ళని ఆస్తిపాస్తులు తగ్గును పోను, వ్యవహార శక్తులు తగ్గును. వ్యవహార శక్తులు బుద్ధిరేఖ మెరుగులు తిరిగి ఉన్నా ఈ మెరుగులు తిరిగి వల్ల ప్రతి నిమిషానికి చంచలత్వం, పరిస్థితులతో సరిపెట్టుకోలేకపోవడం, నడవడిక సరిగా ఉండగా ఇతరులచే నిందించబడుతా రవి బుధస్థానం వైపు పైకి లేచిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది రవిస్థానం వైపు బుధస్థానం వైపు కానీ పైకి లేచిన బుద్ధిరేఖ పైకి లేచిన రవిస్థానం వైపు బుధస్థానం వైపు కానీ పైకి లేచిన ఎట్లా లేదు ఇట్లా పైకి లేచినా కూడా రవి బుధస్థానం పైకి లేచిన ఏళ్ళ ఉన్మాదమును తెలుపును, అశుభకరము, అశాంతి, ధనవ్యయము, చికాకులకి కారణము నా బుద్ధిరేఖ. కాబట్టి ఈ యొక్క బుద్ధిరేఖ గురించి చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.